వెల్కమ్ టు సిఎన్ టీవీ. నేను ఇక్కడ నడింపాలెం రైతు భరోసా కేంద్రం నందు అగ్రికల్చర్ యాక్టివిటీస్ అయితే చేస్తుంటాను డిపార్ట్మెంట్ పరంగా. ఈరోజు మా రైతు భరోసా కేంద్రంలో 90% సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగిందండి. సో దీనిలో భాగంగా మేము ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకి 5 రకాలైనటువంటి విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందండి. అందులో మొదటిగా ఆర్జిఎల్, రెండోది ఆర్ఎన్ఆర్, 3 1064, 1061, 1121 మొదలైనటువంటి రకాలు పంపిణీ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మా నడింపాలెం రైతు భరోసా కేంద్రం పరిధిలోని ప్రధానంగా అంటే నీటి సోర్స్ ఉన్నటువంటి ఊళ్ళు ఎవరైతే రైతులు తమ యొక్క విత్తనాలని అమ్మదలుచుకున్నారో ఆ రైతులందరూ కూడా ఈ క్రాప్లోని నమోదు చేసుకోవాలి. ఎందు గురించి అంటే ఈ క్రాప్ లో నమోదైనటువంటి రైతులు అంటే వాళ్ళనే కాదు, అందరూ వరి పొలం వేసిన రైతులందరూ కూడా ఈ క్రాప్ లో నమోదు అవ్వాలి. అదేవిధంగా మిగిలిన పంటలు వేసిన రైతులందరూ కూడా నమోదు అవ్వాలి. సో ఈ రైతులందరిలోని ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలిస్తున్నారో ఆ రైతులు మన దగ్గర ఇచ్చినటువంటి డేటా, అదేవిధంగా అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇచ్చినటువంటి డేటా రెండింటికి కూడా సరిపోవాలండి. సో ఇందులోనే ఏ సర్వే నెంబర్ కానీ ఏదైనా తేడా వచ్చినట్లయితే ఆ ఎన్నైతే బస్తాలు ఇవ్వడం తలుచుకుంటుందో దానిలోని కొంత సమయం అనేది మనకి పడుతుందండి. సో ఈ విషయాన్ని సార్ ఇక్కడికి ఎన్ని బస్తాలు వస్తున్నాయి సార్ ఈ సచివాలయానికి? ధాన్యం కొనుగోలు మనకి ధాన్యం కొనుగోలు అది కాదు సార్ నేను అడిగేది. ఇప్పుడు మీ రైతులకు వచ్చి ఇత్తనాలు ఎన్ని వందల బస్తాలు వస్తున్నాయి ఇక్కడికి అంటున్నాను. మనకి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకి మొత్తం అన్ని రకాలు కలుపుకొని మనకి 12 క్వింటాలు వచ్చాయి. పూర్తిగా రావాలి ఎన్ని వస్తాయి? పూర్తిగా అంటే మనకి ఇప్పుడు దీని ప్రకారం అయిపోయిన తర్వాత మళ్ళీ రైతుల దగ్గర నుండి మళ్ళీ మేము ఇండెంట్ తీసుకుంటామండి. సో ఆ ఇండెంట్ ప్రకారం మళ్ళీ మేము ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కి మళ్ళా మాకు ఇన్ని రకాలు ఇన్ని బస్తాలు కావాలని మళ్ళీ మనం రిపోర్ట్ పెడతామండి. సార్ ఇంకో 2 సార్లు వస్తాయండి? వస్తాయండి. ఓకే సార్. ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది కొంతమంది. సార్ లాస్ట్ ఇయర్ పండించిన రైతులు ఉన్నారు కదా, అవునండి, మీ రైతు భరోసా కేంద్రానికి కొనుగోలు చేశారు ధాన్యం, అవునండి, రేట్ ఎంత అని చెప్పి ఫిక్స్డ్ చేశారు. మీరు చేసిన దానికి అమౌంట్ ఫస్ట్ విడతలో బాగానే వచ్చాయి, సెకండ్ విడతలో రాలేదు, కానీ చాలా ఇబ్బంది పడ్డారు. అంతవరకు లేటు అవడం కారణం ఏంటి సార్? అంటే మనకి ఏంటంటే అప్పుడు లాస్ట్ టైం మనం ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామో శరభనపాలెం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులందరూ కూడా శరభనపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే మొదటి విడతలో ఇచ్చారో వాళ్ళకి పేమెంట్స్ అనేది పడిందండి. ఈ రెండో విడత ఇచ్చి టైంకి ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఒక కారణం అండి. అదేవిధంగా బ్యాంక్లోని ట్రాన్సాక్షన్స్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల, అదేవిధంగా మిల్లర్స్ సైడ్ నుండి కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఈ అమౌంట్ పడడం అనేది కొన్ని ఆలస్యమైందండి. తర్వాత సార్ ఇప్పుడు వచ్చే విత్తనాలు ఉన్నాయి కదండి, ఫస్ట్ సెకండ్ గ్రేడ్ ఎంతవరకు మీరు ఖరీదు చేయగలుగుతున్నారండి? మనకి ఏంటంటే లాస్ట్ టైంలోనే మనకి చూసినట్లయితే 2300 చిల్లర మనకు వచ్చిందండి ఒక క్వింటాకి. అది ఏ గ్రేడ్ రకం అండి. సాధారణ రకం కూడా మనకి 2250 కొండ, బట్టుమెట్ట, గన్నర్లపాలెం, కాట్రగడ్డ, అదేవిధంగా పెదమాకవరం పరిధిలోని గానుగుల, కత్తిరాళ్ళొద్ది, పెదమాకవరం, రామరాజపాలెంలో కొంతమేరకు మాకు ఈ వరి పొలం అనేది పడడం జరుగుతుందండి. సో దాని ప్రకారం మేము ఈ విత్తనాలు అనేది 90% సబ్సిడీపై ఈ రోజు రైతులందరికీ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కోరడం జరుగుతుందండి. సరే, ఈ సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాలు ఉన్నాయి కదండి, అవునండి, మొత్తం సర్వే రిపోర్ట్ తీసుకుంటే కదా రైతులకు మీరు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రైతులు విత్తనాలు ఇవ్వలేదని చాలా మంది బాధపడి వెళ్ళారు, కానీ ఆ వెళ్తే ఎందుకు వచ్చింది సార్? అంటే మనకి ఈ సర్వే నెంబర్లు అనేవి ఏంటంటే గత 5 సంవత్సరాలు బట్టి కూడా మనకి ఈ క్రాప్ లో ఏదైతే మనం నమోదు చేసుకుంటున్నామో వరి పొలం వేసిన రైతులు దాని ప్రకారం అనేది విత్తనం ఇవ్వడం జరుగుతుందండి. కానీ కొంతమంది రైతులు ఏంటంటే ఈ క్రాప్ లో నమోదు కొంతమంది రైతులు